హలో ఎవ్రీవన్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 19 మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్లోంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. యాక్చువల్గా ఇందులో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ మోడల్ ఒకటి, తర్వాత డివిజిబిలిటీ మోడల్ క్వశ్చన్స్ ఒకటి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ మోడల్ క్వశ్చన్స్లో మీకు కొన్ని క్వశ్చన్స్కి ఏమో ఎంత టర్మ్ మెన్షన్ చేస్తాడు, కొన్ని క్వశ్చన్స్కి ఏమో ఎంత టర్మ్ మెన్షన్ చేయడనమాట. సో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం ఐడియా ఉండాలి. ఆ తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్ డెఫినిషన్ బేస్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. లెట్ us see here the first question. Using mathematical induction, prove that a plus d plus a plus 2d plus and so on up to n terms equal to n by 2 of 2a plus n minus 1 into d for all small n belongs to capital N is given. Yes, ఇందులో మీకు nth టర్మ్ ఇవ్వలేదు, జస్ట్ అప్ టు n టర్మ్స్ అన్నాడు. ముందు మనం ఏం చేద్దామంటే nth టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆఫ్టర్ గెటింగ్ nth టర్మ్ వచ్చాక మనం ఏం చేద్దామంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ డెఫినేషన్ యూజ్ చేద్దాం. First, we have to prove that the given statement is true for n equal to 1. That is first step. Next, you have to assume that the statement is true for n equal to k. ఆ తర్వాత with the help of that statement s of k, now we have to prove that the statement also true for n equal to k plus 1. So అలా ప్రూవ్ చేస్తే మనం by induction you can write the statement is true for all natural numbers. See here, first term 1 given by small a. Term 1 is small a here. Term 2, that is small a plus d. Small a plus d. Term 2 ఇది. Next, term 3 is given by a plus 2 times of d. అలా మనం nth టర్మ్ రాయాలి. సెకండ్ టర్మ్కి ఏమో d మల్టిపుల్ 1 ఉంది, థర్డ్ టర్మ్కి ఏమో d మల్టిపుల్ 2 ఉంది. అంటే ఒక యూనిట్ రెడ్యూస్ అయింది కదా. సో nth టర్మ్ యూ కెన్ రైట్ a ప్లస్ n మైనస్ 1 ఆఫ్ d. nth టర్మ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ మనం nth టర్మ్తో పాటు రాయాలి. లెట్ ద గివెన్ స్టేట్మెంట్ దట్ ఈజ్ ఎస్ ఆఫ్ ఎన్ ఏమిచ్చాడు మనకు, ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ nth టర్మ్ వచ్చేసి a ప్లస్ n మైనస్ 1 ఆఫ్ d. ఓకే, నౌ దిస్ ఈజ్ గివెన్ బై n by 2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఆఫ్ d and the statement is true for small n belongs to capital N. This is given statement Sn. ఇక్కడ క్వశ్చన్లో ఎంత టర్మ్ ఇవ్వలేదు, మనం ఎంత టర్మ్ మెన్షన్ చేసాం. ఇక్కడ స్టార్టింగ్లో ఎంత టర్మ్ మనం టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అబ్జర్వ్ చేస్తూ రాయాలి, ఎంత టర్మ్ డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టేట్మెంట్లో ఎంత టర్మ్ మెన్షన్ చేయాలి. ఇండక్షన్లో ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ n ఈక్వల్ టు 1 రాసినప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా ప్రూవ్ చేయాలి. ఎస్, ఇఫ్ సపోజ్ ద వాల్యూ ఆఫ్ n ఈక్వల్ టు 1, ఒకవేళ n వాల్యూ 1 అయింది అనుకోండి, దెన్ వాట్ ఈజ్ LHS పార్ట్? LHS కంటైన్ ఓన్లీ 1 టర్మ్. n వాల్యూ 1 కదా, అంటే ఫస్ట్ టర్మ్ మాత్రం తప్ప ఇంకా వేరే ఏం రావు కదా. సో LHS బికమ్ ఓన్లీ a. నెక్స్ట్ అట్లాగే RHS ఏమవుతుందో రాద్దాం. అండ్ RHS ఇన్ ప్లేస్ ఆఫ్ n substitute 1 by 2 multiplied by 2a plus
1 minus 1 into d, that is 1 minus 1 వాల్యూ 0 కదా, ఇది 0. ఇక్కడ 2a by 2 అంటే మీకు రిజల్ట్ ఏ అని వస్తుంది. ఎస్, దిస్ ఈజ్ 2. LHS RHS రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్ టు ఏ. అదే రాద్దాం ఇక్కడ. హియర్ ఇన్ దిస్ కేస్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS implies I can write the statement is true for n equal to 1 అంటే S1 ట్రూ అని రాస్తున్నా. ఓకే, రైట్. నెక్స్ట్ ఆ స్టేట్మెంట్ n ఈక్వల్ టు kకి ట్రూ అని అనుకోవాలి మనం. హియర్ దట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1 ఇన్ దిస్ కేస్, ఫస్ట్ కేస్ S1 ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే n ఈక్వల్ టు k తీసుకుందాం. ఇఫ్ n ఈక్వల్ టు k అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి లెట్ గివెన్ స్టేట్మెంట్, లెట్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n equal to k. Implies what we get? You can write s of k. ఇక్కడ s of n ఎలాగో ఇప్పుడు s of k రాయాల్సి వస్తుంది మనం. n వాల్యూ k ఒకటి, ఫస్ట్ టర్మ్ a, సెకండ్ టర్మ్ a ప్లస్ d. ఎస్, కంటిన్యూ చేయాలి. లాస్ట్ మీకు a ప్లస్ k మైనస్ 1 ఇంటూ d అని వస్తుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు k బై 2 ఆఫ్ 2a plus k minus 1 into d, where k belongs to natural number. Yes, this is some star. ఈ n equal to k statement ఏదైతే ఉందో s of k, with the help of s of k, now we have to prove that the statement is true for n equal to k plus 1. అదే రాద్దాం ఇక్కడ. Now the aim I am going to write. Now we have to prove that the statement is true for n equal to k plus 1. yes, ప్రూవ్ చేద్దాం. s of k యూజ్ చేస్తూ s of k plus 1 ప్రూవ్ చేయాలి. ఎస్, మరి ఇప్పుడు s of k plus 1లో LHS పార్ట్ చూద్దాం మనం. LHS n ప్లస్లో k ప్లస్ 1 రాస్తున్నాం కదా. LHS ఏమవుతుంది? a ప్లస్ d ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ n ప్లస్లో k ప్లస్ 1 రాయాలి కదా. a ప్లస్ k ప్లస్ 1 మైనస్ 1 ఆఫ్ d, దట్ ఈజ్ equal to k plus 1 by 2 multiplied by 2a plus n value వచ్చేసి k plus 1 minus 1 into d it is. Okay, now only LHS we need to write. Yes, this is only LHS part, that is a plus d plus and so on. n equal to k plus 1 రాసినప్పుడు మనకు k plus 1 రాసినప్పుడు ఈ టర్మ్ వస్తుంది కదా. సో దీనికంటే ముందు టర్మ్ రాద్దాం మనం. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ప్రిసీడింగ్ టర్మ్, దీనికంటే ముందు టర్మ్ రాస్తున్నా. ప్రిసీడింగ్ టర్మ్ వచ్చేసి ఏ ప్లస్, ఇక్కడ కే ఉంది కదా, దీనికంటే ముందు 1 1 క్యాన్సల్ కదా, కేడి అని ఉంది ఇక్కడ మల్టీ, ఇక్కడ ఏ ప్లస్ కేడి అని ఉంది కదా. దీనికంటే ప్రీవియస్ టర్మ్ ఏ ప్లస్ k minus 1 ఆఫ్ d ఉంటుంది. ఎస్,
ఆ తర్వాతే కదా ఏ ప్లస్ కే ప్లస్ 1 మైనస్ 1 డి అని వచ్చేది. ఎస్, ఏ ఫ్రమ్ ఏ అప్ టు ఏ ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డి. మనం స్టార్ అబ్జర్వ్ చేద్దాం. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డి దాకా ఆ స్టార్ వాల్యూ ఆర్హెచ్ఎస్ పార్ట్ను మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. సో దట్ హియర్ ఐ కెన్ రైట్ కే బై 2 తర్వాత 2a ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డి. ఈ పక్కనే ఏ ప్లస్ కేడి అని వస్తుంది. ఓకే, ఆన్ కంటిన్యూయేషన్ దీన్ని కంటిన్యూ చేద్దాం మనం. ఎస్, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, లేకపోతే ఏ కామన్ తీద్దాం. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్, if you take a common, what happens? a కామన్ తీస్తున్నా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి జస్ట్ k వస్తుంది, ఇక్కడేమో ఒక 1 వస్తుంది. సో a ఆఫ్ k ప్లస్ 1. తర్వాత d కామన్ తీద్దాం మనం. d కామన్ తీస్తే k బై 2 ఆఫ్ k మైనస్ 1 ప్లస్ k అని వస్తుంది. d కామన్ తీస్తున్నా, ఇక్కడ d కామన్ తీస్తే k ఆఫ్ k మైనస్ 1 బై 2 అని వస్తుంది కదా. k ఆఫ్ k మైనస్ 1 బై 2, ఇక్కడ d కామన్ తీసినప్పుడు మనకు ఒక ప్లస్ k ఎంటర్ అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఎస్, ఇక్కడ ఒక 2తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ ఒక 2తో డివైడ్ చేద్దాం. తర్వాత d అలాగే ఉంచి ఇక్కడ k స్క్వేర్ మైనస్ k తర్వాత ప్లస్ 2k హోల్ డివైడ్ బై 2 అని వస్తుంది. ఎట్లాగూ మనకు డినామినేటర్ పార్ట్లో 2 రావాలి కదా. ఎస్, కామన్ వాల్యూ 1/2 మనం సపరేట్గా రాద్దాం. తర్వాత కాస్త సింప్లిఫై చేస్తే మనకు ఎస్, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇంకా 1/2 అవుట్ సైడ్ రాసా నేను, లేదు అంటే 2a ఆఫ్ k ప్లస్ 1 అట్లాగే ఉంచి, ఎస్ 2a ఆఫ్ k ప్లస్ 1 తర్వాత ప్లస్ d ఆఫ్, ఇదేమో k స్క్వేర్ ప్లస్ k అని వస్తుంది కదా. k స్క్వేర్ ప్లస్ k రిటర్న్ యాజ్ టేకింగ్ k కామన్ వి గెట్ k ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2. ఈ రెండిట్లో ఇప్పుడు k ప్లస్ 1 కామన్ తీద్దాం మనం. రెండిట్లో k ప్లస్ 1 కామన్, డినామినేటర్ పార్ట్లో 2 రాద్దాం. అప్పుడు ఇంటర్నల్గా మనకు 2a ప్లస్ k ఇంటూ d అని ఫామ్ అవుతుంది. రిటర్న్ యాజ్ k ప్లస్ 1/2 ఇంటూ 2a ప్లస్ k ఉంది కదా, kను మనం k ప్లస్ 1 మైనస్ 1 ఆఫ్ d అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ RHS. సో ఈ 2 రిజల్ట్స్ను బేస్ చేసుకుంటూ మనం LHS నుంచి RHSకి రీచ్ అయ్యాం. n ప్లేస్లో k ప్లస్ 1 ఎంటర్ అయింది చూడండి. n ప్లేస్లో k ప్లస్ 1, సో k ప్లస్ 1/2. తర్వాత 2a ప్లస్ n ప్లేస్లో k ప్లస్ 1, రైట్. సో s ఆఫ్ k ప్లస్ 1 ఆల్సో ట్రూ అని రాద్దాం ఇప్పుడు. Therefore, s of k plus 1 is also true. Now I can say that by the principle of mathematical induction, Sn is true for all small n belongs to n. అదే అర్థం, by principle of mathematical induction, given statement Sn is true for all small n belongs to